యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 339 కోట్ల 50 లక్షల వ్యయంతో చిట్యాల భువనగిరి హ్యామ్ రోడ్డు 4 లైన్ల విస్తరణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరించేందుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 50,000 కోట్లతో మూసీ నది నీటి శుద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పార్టీ పేరు కూడా మార్చుకుంటూ ఈ పార్టీ మన రాదు. మీరు అందుకనే వాళ్ళ మాటలు నమ్మకండి. ఇవాళ రోడ్డు ఇది నాకెంతో, ఈ రోడ్డు మీ ఎమ్మెల్యేలు ఎంత పట్టుదలతో ఉన్నారో, మీ ఎంపీ గారు ఎంత పట్టుదలలో ఉన్నారో, నేను ఆ రోజు శవాలని కాళ్ళు చేతులు ఊసిపోయి నా చేతులతో నేను ఎమ్మెల్యేగా 2వసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాను. ఆ శవాలను తీసి మార్చర్లు వేస్తుంటే నేను అనుకున్న దీన్ని పర్మనెంట్గా స్ట్రేట్గా ఉంటట్టు చేయాలి అని చెప్పి ఆలోచనతోని ఇవాళ శాంక్షన్ చేసుకొని కాంట్రాక్టర్ని మొత్తం ఎంపీగా చేసి రేపటి నుంచే పనులు మొదలు పెడుతున్నామని చెప్పి ఇవాళ అందుకని ఇక్కడ పెడితే ఇవాళ బ్రహ్మాండంగా ముఖ్యమైన నాయకులు వేదిక మీద స్థానిక సర్పంచ్